పహల్గామ్ టెర్రర్ అటాక్ జమ్మూ కాశ్మీర్లో సదరన్ కాశ్మీర్లో అనంతనాగ్ జిల్లాలో బైషరన్ అని చెప్పి ట్రెక్కింగ్ ఏరియా ఉంటుంది. టూరిస్ట్ డెస్టినేషన్ అనమాట. పహల్గామ్ ప్రాంతం అంటాం. చాలా మంది టూరిస్టులు అక్కడికి వెళ్తారు. చాలా అద్భుతంగా ఈస్థెటిక్ అట్మాస్ఫియర్ చాలా ఉంటుంది అక్కడ. ట్రెక్కింగ్ ప్యారడైజ్ అనమాట అదంతా. సో ఆ టైంలో సడన్ గా అడవిలోంచి చాలా మంది టెర్రరిస్టులు వచ్చేసారంట. వచ్చి వీళ్ళందరినీ చంపేశారు, అక్కడున్న టూరిస్టుల్ని. 26 మంది ఇమీడియట్ గా చనిపోయారు. దానిలో 2 ఫారినర్స్ కూడా ఉన్నారనమాట. పుల్వామా అటాక్ 2019 పుల్వామా అటాక్ తర్వాత ఇంత పెద్ద అటాక్ జరగటం ఇదే దారుణం అనమాట. అప్పట్లో పుల్వామా అటాక్లో 40 మంది సెంట్రల్ రిజర్వ్డ్ పారామిలిటరీ ఫోర్సెస్ వాళ్ళు చనిపోయారు. ఇప్పుడు జరిగిన అటాక్ సౌత్ కాశ్మీర్, అప్పుడు జరిగిన పుల్వామా అటాక్ కూడా సదరన్ కాశ్మీర్ అనమాట. సివిలియన్ క్యాజువాలిటీస్ కూడా పెరిగే అవకాశం బాగా కనిపిస్తుంది. చనిపోయిందంతా ఆల్మోస్ట్ సివిలియన్స్, టూరిస్టులు వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతానికి చూడటానికి వెళ్ళిన వాళ్ళు. టూరిస్టుల మీద ఇలాంటి దాడి ఏంటి అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న అనమాట. ముఖ్యంగా పహల్గామ్ ప్రాంతంలో బైషరన్ మీడోస్ అనే అది ఆ ఏరియా మొత్తం చాలా మంది సీనిక్ బ్యూటీ, ఈస్టెక్ బ్యూటీ కోసం వెళ్తారు చూడటానికి. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అంట సదరన్ కాశ్మీర్లో. అది చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అంట. ఇక్కడ ఈ రెసిస్టెన్స్ ఫ్రంట్ లేదా కాశ్మీరీ రెసిస్టెన్స్ ఫ్రంట్ వాళ్ళు చేశారని చెప్పి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ క్లెయిమ్ చేశారంట. దాదాపు ఆ ప్రాంతంలో ఏదైతే ఆ మొత్తం ఆ ఏరియా ఉందో సదరన్ కాశ్మీర్ పహల్గామ్ ప్రాంతంలో కొన్ని వేల మంది జనాలు ప్రతిరోజు వెళ్ళి అక్కడ టూరిస్ట్ అట్రాక్షన్ కోసం వెళ్తుంటారంట.